ప్రేమించడం అంటే ఉండటము, ప్రేమించడం అంటే ఆగిపోవడము, ప్రేమంటే ఉదాసీనత యొక్క పరిపూర్ణమైన నిష్కలంకమైన ఆవిష్కరణ అంటున్నాను నేను. ఇది అభ్యాసం కాదు, ఇది ఒక సనాతనమైన పూర్ణ ఆవిష్కరణ అంటున్నాను. పరిపూర్ణమైన శుద్ధ ప్రేమ యొక్క నిజమైన భాష పూర్ణ మౌనమది. ఒకరిని అభిమానించడము, లేదంటే ఒకరిని ఆరాధించడము, ఒకరిపై ఉన్న ఇష్టాన్ని మనం లోపల స్మరించుకుంటాం కదా, లేదంటే ఆ ఇష్టాన్ని ఇతరులతోటి కూడా పంచుకుంటూ ఉంటాం. ఇదంతా ప్రేమ అని అనుకుంటాం, కానీ వాస్తవానికి ప్రేమ యొక్క నిజమైన భాష మౌనమది. అంటే కదలికలు లేనటువంటిది, పోలికలు లేనటువంటిది, ఇంకా అభిప్రాయాలు లేనటువంటిది. అది స్వచ్ఛమైన పూర్ణ స్వీకరణ. ప్రేమించడం అంటే అంగీకారానికి అవకాశం లేకుండా స్వీకరించడం అంటున్నాను నేను. మన లోపల ఎన్నో విభిన్నమైన భావాలు ఉంటాయి. అవి మనకు అనుకూలంగా ఉండొచ్చు, ఇతరులకి అనుకూలత లేకుండా కూడా ఉండొచ్చు. అలాగే ఇతరుల భావాల్లో కూడా అనుకూలత, వ్యతిరేకత చాలా సహజంగానే ఉంటాయి. వీటిని నిర్ధారించి కాలానుగుణంగా, సందర్భానుగుణంగా కొనసాగించడం అది ప్రేమ కాదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే నిర్ధారణ లేకుండా స్వయం స్వేచ్ఛతో కొనసాగడం. వ్యక్తీకరణలో చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాటిని హృదయపూర్వకంగా, నియంత్రణకు అతీతంగా, యథాతథంగా స్వీకరించగలిగినప్పుడు స్వచ్ఛమైన ప్రేమ యొక్క విలక్షణమైన ఉనికి, ప్రకంపనలు లేనటువంటిది, అది స్వచ్ఛమైన మౌనంగా వికసించబడుతుందంటున్నాను. ఇది ఎటువంటిదంటే, భూమి తన సుగంధాన్ని లోపల దాచుకుంటుంది, అది వర్షపు చినుకులతో బహిర్గతం అవుతుంది. ఈ పుష్పాలు ఎంతో సహజంగా వికసిస్తాయో, అలాగే సువాసనను, దుర్గంధాన్ని గాలి ఎప్పుడూ కూడా భారంగా మొయ్యదు కదా. అలాగే మేఘాలు ఎంత సహజంగా వర్షిస్తాయో, నదులు ఎంత ఆప్యాయంగా పరవళ్ళు తొక్కుతాయో, అడవిలో చెట్లు, కొమ్మలు రాపిడి వల్ల ఉదయించిన ఒక నిప్పురవ్వ అడవిని మొత్తం దహించి వేస్తున్నప్పుడు ఆ చెట్లన్నీ అగ్నికి తల వంచడం ఎప్పుడైనా చూసావా నువ్వు? తన కోసమే తన సహజమైన అగ్నిని సృష్టించుకుని అందులో తనను తాను కాల్చుకోవడం, అది ఒక గొప్ప ఆధ్యాత్మికతను వినయంగా బోధిస్తుంది మనందరికీ. తెలుసా మీకు?
అంటే ప్రకృతి యొక్క సముదాయం అంతా స్వచ్ఛమైన వివక్ష లేని ప్రేమని ప్రసరింపచేస్తూనే ఉంటాయి. మనం ప్రకృతి స్థాయి నుంచి ఆలోచన స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే వివక్ష ఉదయిస్తుంది. ప్రకృతి స్థాయి అంటే మీరు మేల్కొని ఉండటం. ప్రకృతి స్థాయి అంటే మీరు ఎరుక కలిగి ఉండటం. అంతే, ఇంకేమీ లేదు. మీరు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఎలా ఉంటారో, మేల్కొన్న వెంటనే మీరు ఎలా ఉంటారో అలా ఉండటం అంతే. ఆ లిప్తకే ఉండటం అంటే ప్రస్తుతమై ఉండటం, అలా ఉండటం అంతే. ఆలోచనల యొక్క స్థాయి అంటే వ్యక్తీకరించడము, ప్రవర్తించడము. ప్రవర్తనలో భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయేమో, కానీ మీ మేల్కొలుపు అది చాలా సహజమైంది అంటున్నాను నేను. మీరు మేల్కోవడం అంటే అది మీ సమిష్టి సృష్టి యొక్క మెలకువ, సర్వజీవుల యొక్క మెలకువ. అది దైవం యొక్క మెలకువ. అది ఒక మహా చైతన్యపు మెలకువ. ఒక లిప్తపాటు మెలకువ, ప్రస్తుతమైన మెలకువ. ఆ మెలకువలో, ఆ సదాప్రస్తుతంలో ఎటువంటి ప్రవర్తన లేదు. ఆ మెలకువ కేవలం స్పృహ మాత్రమే అంటున్నాను. ఆ మెలకువ నుంచి మీరు విడిపడినప్పుడు స్పృహ తాదాత్మ్యత చెందినప్పుడు, అది చూపుగా పరిణామం చెందినప్పుడు అప్పుడే ప్రదర్శన మొదలవుతుందంటున్నాను నేను. ఈ సూక్ష్మతను నువ్వు సాధించి తెలుసుకోలేవు. నీతో నీవు, నీలో నీవు ఆ స్వచ్ఛమైన స్పృహగా నిన్ను నీవు పలకరించుకున్నప్పుడు, ఆ స్వచ్ఛమైన అవగాహన సంతరించుకున్నప్పుడు, ఆ అవగాహనను కూడా విడిచిపెట్టి నువ్వు ఉన్న ఫలంగా చాలా ఉజ్వలంగా మేల్కొంటావంటున్నాను నేను. మీ స్వచ్ఛమైన ఉనికి నుంచి నీ సహజమైన సౌందర్యం, ఆ సౌందర్యం నుంచి నీవు ఎలా అయితే ఉన్నావు అలాగే నీవు నీవుగా చాలా సహజంగా ఉదయించినప్పుడు నీతోనే సమస్తము ఉదయించి నీలోనే సమస్తము ఆగిపోతుందంటున్నాను. ఆగిపోవడం అంటే అది పరిపూర్ణమైన ప్రేమ యొక్క విస్తృతి, ఆ విస్తృతి యొక్క విజృంభణ అంటున్నాను నేను అక్కడ. ప్రేమించడం అంటే ఉండటము, ప్రేమించడం అంటే ఆగిపోవడము, ప్రేమంటే ఉదాసీనత యొక్క పరిపూర్ణమైన నిష్కళంకమైన ఆవిష్కరణ అంటున్నాను నేను. ఇది అభ్యాసం కాదు, ఇది ఒక సనాతనమైన పూర్ణ ఆవిష్కరణ అంటున్నాను. నీకు అవకాశం ఉంటే ఒక్కసారి ఇలా ఉండి చూడు. అదే నువ్వు దీన్ని బాగా అర్థం చేసుకో. ఒక్కసారి ఇలా ఉండి చూడు.
నిన్ను నీవు నీ హృదయంలోనికి ఆహ్వానించుకో. నిన్ను నీవు నీ అంతరంగ సౌందర్యంలోనికి పరమ స్వేచ్ఛగా ఇప్పుడే ఆవాహన చేసుకో. నువ్వు ఎప్పుడైతే ఇష్టానికి ప్రేమకి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుంటావో అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇష్టాలన్నీ కదలికలతోటి, అభిప్రాయాలతోటి నిర్మితమయ్యాయని, ప్రేమ చాలా సహజ సిద్ధంగా మాతృత్వంతో ఉదయించిందని. దీనికోసం మీ అన్వేషణపూర్వకమైనటువంటి మీ కృషిని మీ భౌతిక మీ భౌతికతనందు కాకుండా మీ అంతరంగ మాధుర్యంలో, మీ స్వభావం పట్ల, మీ మానసిక విస్తృతి పట్ల మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గమనించుకుంటారో, మీ ఏకాంతం యొక్క మూలాలను మీ అంతరంగ మృదుత్వంలో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పలకరించుకుంటారో, మీలో ఉన్న నిశ్చలతను మీరు ఎప్పుడైతే కనుగొంటారో, మీ వ్యక్తిగతమైన ముగింపును మీరు ఎప్పుడైతే స్వాగతిస్తారో, అప్పుడు మీ స్వచ్ఛమైన స్పృహ సహజ సిద్ధంగా మీ ఇంద్రియాలకు ప్రధాన ద్వారమైన కన్ను ద్వారా ప్రేమ యొక్క సుగంధము ఈ మాటలకు అతీతంగా మహోత్సవంగా ప్రకటించబడుతుంది అంటున్నాను. అప్పుడు మీ స్పృహ పట్ల, మీ స్వచ్ఛమైన ఉనికి పట్ల మీకు స్వచ్ఛమైన అవగాహన కలుగుతుంది. ఎటువంటి ప్రశ్న పుట్టనటువంటి స్వేచ్ఛ ఉదయిస్తుంది. మీ మనస్సు అంటే మీ స్థితి చాలా చల్లగా మారుకుంటుంది. దేహమంతా తేలికవుతుంది. చైతన్యం యొక్క ప్రకటితము ఊరకనే ఉదాసీనతతో ప్రేమ యొక్క ఉజ్వలత్వంతో పరమ స్వేచ్ఛగా ప్రకటితమవుతుంది. యథార్థమైన అమృతత్వము అది సమిష్టిగా అనుభవపేతమవుతుంది. ఇది మాత్రమే శుద్ధమైన ప్రేమ, దైవీకమైన ప్రేమ. దాన్ని నేనేమంటానంటే వివక్ష లేని వినమ్రమైన మహాసౌధం అంటున్నాను నేను. అది నీ నుండి పరమస్వేచ్ఛగా ప్రకటితమవుతూనే ఉన్నది. అది నీ సహజమైన అస్తిత్వము. అది పరిపూర్ణమైన గంభీరత్వము. అది నిర్మలమైన మహామాధుర్యము. దానిలో ఆ పరిపూర్ణమైన ప్రేమలో నీలో నీవు నిమజ్జనం అవ్వాలంటున్నాను నేను. నీకోసం కొంత సమయాన్ని కేటాయించుకో. నీ లోపలికి నీవు నిన్ను నీవు పరిపూర్ణంగా ఆవాహన చేసుకో. నీ జ్ఞాపకాలను సమర్థవంతంగా అర్థం చేసుకో. నీ లోపల నీ సహజమైన స్థిమితాన్ని నీ ఒక్కని కృషితో అన్వేషించుకో. ఆ మహాగాఢ నిశ్చలతలో వ్యక్తీకరణకు ఆవల
పూర్ణంగా నిష్క్రమించమంటున్నాను. ఇష్టాలు, కదలికలు, అభిప్రాయాలు లేని పరిపూర్ణమైన స్వేచ్ఛ, అది దీర్ఘ మహామౌనం అంటున్నాను నేను. నీవు నీవుగా ఉండటమే, నీవుగా ఉండటమే పరిపూర్ణ మహామౌనం అంటున్నాను.